తెలంగాణ పంచాయతీ ఎన్నికలను రద్దు చేసి బీసీలకు రిజర్వేషన్లు కల్పించి న్యాయం చేయాలని బీసీ కమిషన్ డిమాండ్. 2019 పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 22.78% రిజర్వేషన్లు లభించాయి. ఇప్పుడు దీనికంటే తక్కువ రిజర్వేషన్లు బీసీలకు కల్పించారు. బీసీల సంఖ్య జనాభాలో 56.33% అని కులగణన సర్వేలో తేలిన తర్వాత కూడా 2019 ఎన్నికల కంటే తక్కువ రిజర్వేషన్లు కల్పించడం ఆశ్చర్యానికి గురి చేసింది. రిజర్వేషన్లను నిర్ధారించే ప్రక్రియలో జరిగిన పొరపాటు వల్లనే బీసీ రిజర్వేషన్లు గతంలో కంటే తక్కువ అయ్యాయి. పంచాయతీ ఎన్నికలను నిలిపివేసి ఒక ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసి రిజర్వేషన్లలో జరిగిన తప్పులను సవరించాలి. అప్పుడు ఎన్నికలకు వెళ్లాలి, లేకుంటే బీసీలకు తీవ్రమైన నష్టం జరుగుతుంది. బీసీ కమిషన్ చైర్మన్ జి. నిరంజన్. ఈ పురుగుల అన్నం ఎట్లా తినేది? కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటల మండల కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ హై స్కూల్లో మధ్యాహ్న భోజనంలో పురుగులు వస్తున్నాయని రోడ్డుపై భోజనం ప్లేట్లతో బైఠాయించిన విద్యార్థులు. పాఠశాల సిబ్బందికి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని, అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న విద్యార్థులు. విజయ హోమ్ నర్సింగ్ హాస్పిటల్ పాల్వంచ. హాస్పిటల్ సిబ్బంది నిర్లక్ష్యానికి శిశువు బలి కారణమా? ఆదివాసీ సంఘాల ఆందోళన. స్థానిక పోలీసులు రంగ ప్రవేశం. ఎస్ఐ జీవన్ రాజ్ గారి ఆధ్వర్యంలో సమస్యకు పరిష్కారం. ఇలాంటి సంఘటనలు పునరుత్వం కాకుండా ప్రైవేట్ హాస్పిటల్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న ఆదివాసీ సంఘ నాయకులు. శోకసముద్రంలో నెహ్రూనగర్ ఆదివాసీ కుటుంబ సభ్యులు. నిర్లక్ష్యానికి శిశువు మరణానికి సంబంధిత హాస్పిటల్ డాక్టర్లు వివరణ. ఆందోళన చేపట్టిన జీఎస్ఎస్ రాష్ట్ర యువజన నాయకులు అరేం ప్రశాంత్, రాష్ట్ర నాయకులు సోయం సత్యనారాయణ, కాకా పృథ్వీరాజ్, రూరల్ టౌన్ అధ్యక్షులు రమేష్ శెట్టుపల్లి వెంకట్, ఆర్కే, శివ, కుటుంబ సభ్యులు, బంధువులు మరియు పాల్వంచ విలేకరులు.